షెడ్యూల్డ్ కులాల్లో బాగా వెనుకబడి రిజర్వేషన్ల ఫలాలను సరిగ్గా పొందలేకపోయిన కులాల కల నెరవేరబోతోంది. తెలంగాణలో ఎస్సీలకు ఇప్పటివరకు గంపగుత్తాగా అమలైన 15% రిజర్వేషన్లను ఇక నుంచి వర్గీకరణ ప్రకారం అందనున్నాయి. అందులోనూ గ్రూపులు, కులాల ప్రాధాన్యతా క్రమంలో ప్రభుత్వ ఉద్యోగాల ఖాళీలను భర్తీ చేయనున్నారు. రాష్ట్ర ప్రభుత్వం అంబేద్కర్ జయంతి సందర్భంగా ఇవాళ ఎస్సీ గ్రూపులు, కులాల వారీగా అందే రిజర్వేషన్ల వివరాలతో జీవో 9ని విడుదల చేయనుంది. అంతకంటే ముందు ఎస్సీ వర్గీకరణపై ఏర్పాటైన మంత్రివర్గ ఉపసంఘం సచివాలయంలో భేటీ అవుతుంది. ఉత్తర్వులను విడుదల చేసిన తర్వాత మంత్రులు సీఎం రేవంత్ రెడ్డి నివాసానికి వెళ్లి ఎస్సీ రిజర్వేషన్ల అమలు జీవో తొలి కాపీని అందిస్తారు. జీవో అమల్లోకి వచ్చినప్పటి నుంచి వెలువడే అన్ని ప్రభుత్వ ఉద్యోగ నియామక ప్రకటనలు, విద్యా సంస్థల ప్రవేశాలకు వర్గీకరణ వర్తిస్తుంది. సుప్రీంకోర్టు తీర్పు తర్వాత దేశంలో ఎస్సీ వర్గీకరణను పూర్తి చేసిన తొలి రాష్ట్రంగా తెలంగాణ నిలుస్తోంది. రైట్గా ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ నరసింహరావు అందిస్తారు. నరసింహరావు. ఎస్ పవన్, మాదిగా ఉపకులాల చేసిన 3 దశాబ్దాల పోరాటం వారి కళ నేటితో ఫలించబోతుంది. ఈ రోజు నుంచి ఎస్సీ వర్గీకరణ అమల్లోకి రాబోతుంది. తెలంగాణ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి సర్కారు ఎస్సీ వర్గీకరణపై ఇచ్చినటువంటి హామీని నిలబెట్టుకున్నాయి. సో ఈ రోజు ఎస్సీ వర్గీకరణకు సంబంధించినటువంటి జీవోను విడుదల చేయబోతుంది. ఉదయం 11 గంటలకి ఆ జీవో విడుదలవుతుంది. ఎస్సీ వర్గీకరణకు సంబంధించి జీవో నెంబర్ 9 ప్రభుత్వం విడుదల చేస్తుంది. విడుదలైన వెంటనే ఆ జీవో కాపీని కేబినెట్ సబ్ కమిటీ, ఎస్సీ వర్గీకరణపై నియమించిన కేబినెట్ సబ్ కమిటీ ఉత్తమ్ కుమార్ రెడ్డి నేతృత్వంలో ఆ జీవో కాపీని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అందించబోతా ఉన్నారు. సో ఈ జీవో విడుదలైన వెంటనే ఇక రాబోయేటువంటి అన్ని ఉద్యోగ నియామకాలు, అదేవిధంగా విద్యా సంస్థల్లో ప్రవేశాలకు సంబంధించి ఆ రిజర్వేషన్లు అమల్లోకి రాబోతున్నాయి. వాస్తవానికి గతంలో గంపగుత్తగా ఎస్సీలకి 15% రిజర్వేషన్ ఉండేది. సో ఇప్పుడు ఆ 15% రిజర్వేషన్ మాదిగా ఉపకులాలు, మాల ఉపకులాలు, అత్యంత వెనుకబడిన వర్గాలను 3 గ్రూపులుగా విభజించి ఆయా గ్రూపుల వారిగా ఈ రిజర్వేషన్లని కల్పించబోతా ఉన్నారు. ఆ అవకాశాలు, విద్యా ఉద్యోగాలు అవకాశాలని, ఆ రిజర్వేషన్లని వినియోగించుకునేటువంటి అవకాశం ఏర్పడుతుంది. వాస్తవానికి దీనిపైన ఎన్నో ఏళ్ళుగా మాదిగా ఉపకులాలు పోరాటం చేస్తూ ఉన్న ఎస్సీ వర్గీకరణ చేయాలని చెప్పి గంపగుత్తగా ఇవ్వడం వల్ల అవి ఒకే వర్గాలకి లబ్ధి చేకూరుతుంది. వెనుకబడినటువంటి వారికి ఆ లబ్ధి చేకూరడం లేదు కాబట్టి ఎస్సీ వర్గీకరణ చేయాలని చెప్పి పోరాటం చేస్తా ఉన్నారు. అయితే సుప్రీంకోర్టు గత 2024 ఆగస్టు 1వ తేదీన అనుకూలంగా తీర్పు ఇచ్చింది. ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా తీర్పు ఇచ్చింది. రాష్ట్ర ప్రభుత్వాలు ఆ మేరకు అమలు చేసుకోవచ్చు అనేటువంటి ఆదేశాలను ఇచ్చింది. ఈ నేపథ్యంలో అదే రోజు అసెంబ్లీ జరుగుతున్నటువంటి నేపథ్యంలో అసెంబ్లీలోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటన చేశారు. దేశంలో ప్రప్రథమంగా తాము సుప్రీంకోర్టు ఆదేశాలను పాటించబోతా ఉన్నాము, ఖచ్చితంగా ఇక్కడ ఎస్సీ వర్గీకరణ చేసి అమల్లోకి తీసుకొస్తాము, తామే ప్రప్రథమంగా అని చెప్పి ప్రకటన చేశారు. ఆ మేరకు ఉత్తమ్ కుమార్ రెడ్డి నేతృత్వంలో ఒక కేబినెట్ సబ్ కమిటీని ఏర్పాటు చేశారు. కేబినెట్ సబ్ కమిటీ ఒక కమిషన్ ను ఏర్పాటు చేయాలని సూచించినటువంటి నేపథ్యంలో షమీం అఖ్తర్ నేతృత్వంలో ఏకసభ్య కమిషన్ ను కూడా ప్రభుత్వము ఏర్పాటు చేసింది. సో ఆ ఏకసభ్య కమిషన్ ఇచ్చినటువంటి నివేదిక ఆధారంగా ఈ ఎస్సీ వర్గీకరణ చేసింది. ఏకసభ్య కమిషన్ అనేక విజ్ఞప్తుల్ని స్వీకరించి 3 గ్రూపులుగా విభజించాలని చెప్పి సూచించింది. ఆ కమిషన్ సూచించినటువంటి సూచనల మేరకే 3 గ్రూపులుగా విభజించారు. గ్రూప్ 1లోనేమో 15 కులాలు, 3% రిజర్వేషన్లు, 3% జనాభాకి 1% రిజర్వేషన్. గ్రూప్ 2లోనేమో 18 కులాలు, మాదిగా ఉపకులాలకు సంబంధించి 18 కులాలను చేర్చి 62% జనాభాను చేర్చి దానికి 9% రిజర్వేషన్ ఇవ్వాలని చెప్పి, అదేవిధంగా గ్రూప్ 3లోనేమో 26 కులాలని, మాల ఉపకులాలను చేర్చి వారికి 5% రిజర్వేషన్ కల్పించాలని చెప్పి సూచించింది కమిషన్. సో ఆ సూచనల మేరకే ఈ ఎస్సీ వర్గీకరణని తీసుకువస్తుంది. ఎస్సీ వర్గీకరణ చేసింది ప్రభుత్వం, ఆ మేరకు జీవోను తీసుకొస్తుంది. ఈ జీవోలోనే ఈ రోస్టర్ పాయింట్లు కూడా ఉంటాయి. ఈ రోస్టర్ పాయింట్లకు సంబంధించి కూడా ఒక క్లారిటీ జీవోలో ఇవ్వబోతా ఉన్నారు. ప్రధానంగా ఎస్సీ గ్రూప్ 1లోనేమో 7వ రోస్టర్ పాయింట్ ఇవ్వబోతున్నారు. గ్రూప్ 2కు సంబంధించేమో 2, 16, 27, 47,
52, 66, 72, 87, 97 పాయింట్లని ఈ గ్రూప్ 2కి రోస్టర్ పాయింట్లను కేటాయించేటువంటి అవకాశం ఉంది. గ్రూప్ 3లో వారికేమో 22, 41, 62, 77, 91 రోస్టర్ పాయింట్లను ప్రతిపాదించింది. సో ఆ మేరకే ఈ జీవోలో కూడా ఈ రోస్టర్ పాయింట్ల కేటాయింపు కూడా ఉంటుంది. సో మొత్తానికి ఈ రోజు నుంచి ఎన్నో ఏళ్లుగా ఎస్సీలు మాదిగ కులాలు ఎదురు చూస్తున్నటువంటి ఎస్సీ వర్గీకరణ మాత్రం ఈ రోజు నుంచి అమల్లోకి రాబోతుంది. ఆ మేరకు జీవో మరి కాసేపట్లోనే విడుదల కాబోతుంది. రైట్, థ్యాంక్ యూ నరసింగరావు, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.